తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టలో మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య భారీ ఎత్తున కాల్పులు జరుగుతున్నట్లు సమాచారం. ఇరు వర్గాల మధ్య జరుగుతున్న కాల్పుల్లో 5 మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తుంది. నక్సల్స్ ఏరివేతలో భాగంగా ఆపరేషన్ కర్రెగుట్టలు పేరుతో నిర్వహిస్తున్న కోంబింగ్ ఇరు వర్గాల మధ్య భారీ కాల్పులకు దారితీసినట్లు తెలుస్తుంది. మావోయిస్టు పార్టీ అగ్రనేతలు దేవ్జీ పాపారావు, వడే దామోదర్ తదితరులు టార్గెట్ గా పోలీస్ బలగాలు పెద్ద ఎత్తున కర్రెగుట్టలో కోంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. నక్సల్స్ తో కాల్పులు జరుపుతున్న మాట వాస్తవమేనని, అయితే ఫలితం ఏమిటనే అంశంపై సమాచారం అందాల్సి ఉందని విశ్వసనీయ పోలీస్ వర్గాలు చెప్పాయి. కాగా బడే దామోదర్ ఎన్కౌంటర్లో మృతి చెందినట్లు సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఇటు తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ అయితే జరుగుతుంది అని చెప్తున్నారు. ఇప్పటికే ఎన్కౌంటర్ లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లుగా సమాచారం అందుతుంది. ముఖ్యంగా అగ్ర నాయకులే టార్గెట్ గా అయితే ఇక్కడ భద్రతా బలగాలు ముందుకు వెళ్తున్నాయి. మనం చూస్తే ఇటు ములుగు భూపాలపల్లి అడవుల్లో కూడా ఇటు నిన్న పోలీసులు భారీగా మోహరించి అడవులు గాలిస్తున్నారు. అక్కడ కొంత అగ్ర నాయకులు తలదాచుకున్నట్లుగా సమాచారంతోనే ఈ గాలింపు చర్యలు చేపట్టారు. అక్కడ ఏమన్నా మావోయిస్టులు పోలీసులకు తారసపడ్డారా, వారు ఏమన్నా అక్కడ అరెస్ట్ చేయడం జరిగిందా, అక్కడి నుంచి వారిని ఏమన్నా ఇటు కర్రగుట్టంలోని అడవుల్లోకి తీసుకువెళ్లారా, అక్కడ ఏమన్నా ఎన్కౌంటర్ చేశారా, అసలు ఎన్కౌంటర్ నిజమేనా, కాల్పులు జరుగుతుంది వాస్తవమేనా అని పలు రకాల అనుమానాలు అయితే తలెత్తుతున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల అణిచివేతకు కఠినంగా ముందుకు వెళ్తుంది. మార్చి 31 డెడ్ లైన్ కావడంతో ఈ నేపథ్యంలోనే ఇటు ఎండలు కూడా సమీపిస్తున్న వేళ అడవులు మొత్తం కూడా ఆకు రాలిపోయి పల్చగా ఏర్పడతాయి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో కర్రెగుట్టలు ఈజీగా కూంబింగ్ చేయొచ్చు అనే లక్ష్యాలతోనే ఇటు కర్రెగుట్టలతో పాటు ఇటు దండకారణ్యం అడవులు మొత్తం కూడా భద్రతా బలగాలు కాలింపు చేయబడుతున్నాయి. ఇప్పటికే అసలుకి కేంద్ర బలగాలకు కూడా కేంద్ర నిఘా వర్గాలు సమాచారం అందించాయి. ఇటు ములుగు భూపాలపల్లి ఇటు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దులలో కేంద్ర మావోయిస్టు అగ్రనాయకత్వం ఇక్కడ షెల్టర్ జోన్ ఏర్పాటు చేసుకొని గత కొద్ది నెలలుగా ఇక్కడ షెల్టర్ ఏర్పాటు చేసుకున్నట్లుగా అయితే సమాచారం అందించాయి. ఇటు మావోయిస్టు అగ్ర నాయకుడు తిరుపతితో పాటు ఇటు దామోదర్ పాపారావు వీరంతా కూడా ఈ యొక్క షెల్టర్ జోన్ లో ఉన్నట్లుగా పూర్తి సమాచారం వచ్చిన తర్వాతనే భద్రతా బలగాలు ఈ యొక్క కార్యక్రమంలోకి మొదలుపెట్టాయి. ఇప్పటికే మొత్తం మనం చూసుకుంటే ఇటు ఎటునాగారం, ములుగు, వెంకటాపురం పరిసర, ఇటు భూపాలపల్లి ఇవన్నీ కూడా ఈ దండకారణ్య గ్రామాలు మొత్తం కూడా ప్రస్తుతం పోలీసులు మొత్తం కూడా కూంబింగ్ చేస్తున్న పరిస్థితి. పోలీసులు మొత్తం కూడా ఆ రోడ్ల పైన వెళ్తున్న వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఇప్పటికే మావోయిస్టులు 5 మావోయిస్టులు మృతి చెందినట్లయితే ఫస్ట్ సమాచారం అందుతుంది. దాంట్లో అగ్రనాయకులు ఎవరెవరు ఉన్నారు, ఆ అగ్రనాయకులు ఎవరు అనేది అయితే పూర్తిగా ఉత్కంఠంగా అయితే ఉంది. మరికొద్దిగా సేపట్లో మనకి పూర్తి సమాచారం తెలిసే అవకాశం ఉంది. 5గురితో పాటు మరికొంతమంది మావోయిస్టులు కూడా మృతి చెందే అవకాశం ఉన్నట్లయితే సమాచారం మనకు అందుతుంది. ముఖ్యంగా ఈ ములుగు భూపాలపల్లి అడవుల్లో అయితే ఇటు దామోదర్తో పాటు ఇటు దేవ్జీ వీళ్ళంతా కూడా గత కొద్ది రోజులు అయితే ఉన్నట్లుగా వచ్చిన సమాచారం ప్రకారమే పోలీసులు ఏమన్నా వాళ్ళని అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి కర్రెగుట్టల మీద తరలించి ఏమన్నా ఎన్కౌంటర్ గా చెప్తున్నారా అనేది తర్వాత ఉత్కంఠ అయితే నెలకొంటుంది. ఒక పక్క మావోయిస్టు అగ్ర నాయకులు కూడా మృతి చెందారని బయటకైతే సమాచారం అందుతుంది. మొత్తం ఏజెన్సీ గ్రామాలు మొత్తం కూడా ప్రస్తుతానికైతే జరుగుతున్న పోలీసుల కూంబింగ్ తో భయానక వాతావరణం అయితే నెలకొని ఉంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.